కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటిది మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహు కేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. కన్యారాశి వారికి ఒక పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ముందుగా ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ యొక్క సంవత్సరము కన్యారాశి వారికి ముందుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థల గురించి మనం మాట్లాడుకుంటే కనుకను ప్రధానంగా వీరికి సప్తమ శనిగ్రహ సంచారం అనేటువంటిది కొంతమేరకు ప్రతికూలమైనటువంటి అంశాలను కలగజేస్తుంటే కనుక దశమ స్థానంలో జరుగుతున్నటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటిది కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తుంది. ప్రధానంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక ఇంతవరకు కూడాను షష్టమ గ్రహ సంచారం జరుగుతున్నటువంటి రాహుగ్రహ సంచారం కూడా వీరికి కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తుంది. అయితే ఈ సంవత్సరం జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటిది వీరికి ఏకాదశంలో జరగబోతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి యోగకాలంగా వీరికి మనం ఈ సంవత్సరం చెప్పవచ్చు. ఎందుకంటే కనుకను ఇంతసేపు కూడాను మీ కష్టంతో మీరు పడినటువంటి శ్రమతోటి మీ ఆ యొక్క ప్రతిఫలాలన్నీ కూడాను గుర్తింపును కానీ పొందినారు. అయితే ఈ పరాభవన సంవత్సరంలో ఏంటంటే కనుకను మీరు 1% ఎఫెక్ట్ పెట్టినా సరేను ఖచ్చితంగా అది మాత్రం మీకు 100% రిజల్ట్స్ని చూపిస్తుంది. ఎందుకంటే ఏకాదశంలోనూ ఉచ్చస్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది మీకు సంపూర్ణమైనటువంటి శుభఫలితాన్ని కలగజేయబోతుంది ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఏ గ్రహమైనా సరే 11వ స్థానంలోకి వస్తే కనుక అది సంపూర్ణమైనటువంటి శుభఫలితాలను కలగజేస్తుంది. అలాంటిది అసలు శుభాలను కలగజేసేటువంటి గురువే మీకు ఏకాదశంలోకి మారడం అనేటువంటిది మీకు అద్భుతమైనటువంటి యోగకాలము. ఈ సంవత్సరాన్ని పరాభవన సంవత్సరాన్ని ఖచ్చితంగా కన్యారాశి వారు సద్వినియోగపరచుకోవాలి. ఇది ఫస్ట్ మీరు చెప్పేటువంటి డిస్క్లైమర్. ఎందుకంటే కనుకను ఆపర్చునిటీస్ అనేటువంటివి రావడం గొప్ప కాదు, దాన్ని మనం సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది గొప్ప విషయం.
ఇక్కడ గురుగ్రహ సంచారం అనేటువంటిది జూన్ నుంచి మీకు సంవత్సర కాలం పాటు ఉంటుంది. అంటే ఉగాది వరకు కూడాను ఈ సంవత్సరం కాలం కూడాను మీకు ఏవైతే కనుక మొదటి 2 నెలలు ఉన్నాయో అంటే ఏప్రిల్ మే ఈ యొక్క 2 నెలలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికి కూడాను ఆఫ్టర్ జూన్ తర్వాత గేమ్ మొత్తం కూడా మారిపోతుందండి. మీరు గమనిస్తారు కదా, మీ వృత్తిపరంగా నేను చెప్తున్నాను, మీరు ఫోకస్డ్గా ఉండండి, మీ ఆలోచనలన్నీ కూడాను బయటికి అవుట్పుట్ని చూపెట్టండి. ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక సంపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అయితే వృత్తిపరంగా ఎవరైతే కనుకను ఆ యొక్క ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారో, వ్యాపారస్తులు ఉన్నారో, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి, ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగాను టీచింగ్ రంగం వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, బ్యాంక్ రంగం వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, అదేవిధంగాను లాయర్స్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఈ పరాభవన సంవత్సరాన్ని మనం ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో మాత్రము ఇది అద్భుతమైనటువంటి యోగకాలము. ఈ సంవత్సరంలోనూ మీ యొక్క వృత్తిపరంగా ఎవరైతే కనుక ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేస్తున్నారో, అలాగే శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారో, అలాగే ఉన్నత ఉద్యోగాల గురించి, ఉద్యోగ మార్పుల గురించి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, మీ ప్లాన్స్ అన్నిటిని కూడాను మీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. జూన్ తర్వాత వాటిని అమలు చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రము కొంతమేరకు ఇబ్బంది ఉంటుందా, కానీ వాటిని కూడాను మీ యొక్క గురుగ్రహ యోగకాలం వల్లను వాటిని అన్నిటిని కూడాను అధిగమించగలుగుతారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఎవరైతే కనుక మీడియా రంగంలో ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే కనుక సినీ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంతమేరకు కీర్తి భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కానీ వాళ్ళకు కూడా ఖచ్చితమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. మంచి లాభాలను అయితే కనుక ఈ సంవత్సరం పొందగలుగుతున్నారు కన్యా రాశి వారు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అటు ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడాను అద్భుతంగా ఉండబోతున్నది. ఇక విద్యార్థుల యొక్క వ్యవహార విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు కూడాను సప్తమ స్థాన శనిగ్రహ సంచారం వల్ల కొంతమేరకు బద్ధకము, అదేవిధంగాను కొంతమేరకు అవుట్ ఫోకస్గా ఉంటారు. కానీ జూన్ తర్వాత మాత్రము గురుగ్రహ సంచారం మార్పిడి చెందిన దగ్గర నుంచి వారి యొక్క ఆలోచన విధానం మారుతుంది. ఖచ్చితంగా విద్యా విషయంలోనూ వారు ఫోకస్డ్గా ఉంటారు. ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి, మంచి ఆపర్చునిటీస్ గురించి ఎదురు చూసేటువంటి వారికి అద్భుతమైనటువంటి కాలం. పోటీ రంగ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి కూడాను చాలా బాగా అనుకూలించబోతుంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎన్నో రోజుల నుంచి ఒక కాలేజ్ గురించి కానీ ఒక సీట్ గురించి కానీ ఎదురు చూస్తున్నటువంటి కన్యా రాశి వారికి మీరు అనుకున్నటువంటి ఆ యొక్క కాలేజీలోనూ మంచి సీటు కూడా దక్కబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే కనుక విదేశీ విద్య గురించి కానీ విదేశీ ప్రయాణం గురించి కానీ వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళు డిసెంబర్ లోపల గట్టి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పని పూర్తవుతుంది. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం గమనించుకుంటే కనుకను ఎవరైతే కనుకను జీవిత భాగస్వామి విషయంలోనూ ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అంటే ఆ యొక్క విడాకుల విషయంలో కానీ లేదంటే కనుక జీవిత భాగస్వామితో ఎడబాటు చెందినటువంటి వారు ఉన్నారో వాళ్ళకు కూడాను ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక గోచరిస్తున్నాయి. అయితే సామరస్యంగా మీ యొక్క సమస్యను తెలుసుకోండి. ఎందుకంటే నిదానంగానే కొంతమేరకు ఒత్తిడితో కూడినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిల్లో కూడాను మీరు ఎక్కడ కూడాను బ్లెస్ట్ అవ్వకండి. కోపగించుకోవడం కానీ, మూర్ఖంగా ప్రవర్తించడం కానీ, ఒత్తిడి పెంచుకోవడం కానీ ఇవేవి చేసినా సరే మీకే ప్రతికూలంగా మారేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఇదొక్కటి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించి సూచించేటువంటి విషయం. ఎందుకంటే వ్యయస్థానంలో జరుగుతున్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల అవతల వాళ్ళ మాటలు ఎక్కువగా మీ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని వదిలేసేయండి. మీ మనస్సు, మీ బుద్ధి ఏదైతే చెప్తుందో దాన్ని సరైనటువంటి నిర్ణయంగా మార్చుకొని మీ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళండి. కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి చికాకులన్నింటినీ కూడాను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. జూన్ తర్వాత సమస్యలన్నీ కూడా సర్దుబాటు చెందుతాయండి. ఇంట్లో ఒక శుభ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రాలతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందదాయకమైనటువంటి సమయాన్ని ఖచ్చితంగా గడిపేటువంటి సూచనలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామితో కూడా ఉన్నటువంటి ఆ స్పర్ధలు, ఎడబాటు, దూరం ఏదైతే ఉంటుందో అవి కూడాను ఆ యొక్క సర్దుబాటు చెందేసి ఇద్దరు కూడాను చక్కగా సుఖజీవనాన్ని కొనసాగించేటువంటి యోగకాలం అయితే కనుక కనపడుతున్నది. ఇక
ఏవైతే కనుక కోర్టు సమస్యలు ఉన్నాయో, ఆస్తి తగాదారు విషయాలు ఉన్నాయో వాటిల్లో కూడాను కొంతమేరకు జాప్యం ఉన్నప్పటికి కూడాను డిసెంబర్ లోపల అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయండి. మీకే అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా కనపడుతూ ఉన్నది. ఇక ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుక షష్టమ స్థాన రాహుగ్రహ సంచారం, సప్తమ స్థాన శనిగ్రహ సంచారం వల్ల అనుకూలమైనటువంటి కాలం అండి. ఖచ్చితంగా జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో కూడాను అనుకూలమైనటువంటి ప్రేమ వివాహం అయితే కనుక యోగిస్తుంది. కాబట్టి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను మీ పెద్దవాళ్ళకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. ఇక ఆరోగ్య వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను ఆరోగ్య వ్యవస్థ రీత్యా చూసుకుంటే పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి కూడా లేవండి. కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల మీద కానీ మీ పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం ఇక్కడ సూచించేటువంటి విషయము. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి మనం గమనించుకుంటే కనుక ఎవరైతే కనుక స్థిరాస్తి కొనుగోళ్లు చేద్దామనేటువంటి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారో, ఇల్లు కొనుక్కుందామనో, స్థలం కొనుక్కుందామనో, కారు కొనుక్కుందామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారికి జూన్ నుంచి నవంబర్ వరకు అద్భుతమైనటువంటి కాలం అండి. ఈ సమయంలో మీ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళండి. కాలము, గ్రహ సంచారమే మీకు యోగించి ఆ యొక్క స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి ప్రతిఫలాలు కలగజేస్తుంది. అదే ఎవరైతే కనుక లోన్స్ వంటి వాటి గురించి, అప్పుల వాటి గురించి ఇబ్బంది పడుతూ స్ట్రగుల్ అవుతున్నారో, వీటిని తీర్చాలనేటువంటి సంకల్పంతో ఉన్నారో, జూన్ నుంచి డిసెంబర్ లోపల ఉన్నటువంటి కాలంలో ఆ అప్పుల విషయంలో మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా వాటి నుంచి మీరు బయటపడేటువంటి మార్గం అయితే కనుక ఉన్నది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 80% అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సంవత్సరం. అయితే ఆ 20% ఫలితాలు కూడా మరింత మీకు అనుకూలించాలంటే కనుక ఈ సంవత్సరం ఏ యొక్క దైవారాధన చేయాలి అంటే కనుక కాలభైరవ స్వామి వారిని కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషమండి. ప్రధానంగా సప్తమ స్థానంలో జరుగుతున్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల వివాహపరమైనటువంటి అడ్డంకులు, సంతానపరమైనటువంటి అడ్డంకులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ యొక్క ఆరాధన ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. ఈ సంవత్సరం కూడా కళ్యాణ యోగము, వివాహ యోగము, అదేవిధంగా సంతాన యోగం కూడాను జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో కనపడుతున్నాయి. కాబట్టి ఈ దైవారాధన వల్ల ఈ చిన్న చెప్పినటువంటి అడ్డంకులు కూడా అధిగమించేటువంటి శక్తి ఆ భగవత్ కృప వల్ల మీకు కలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక్కసారైనా సరే కేతుగ్రహానికి అదేవిధంగా శనిగ్రహానికి తగు జపశాంతులు ఆచరించడం అనేటువంటి చాలా మంచిది. శని త్రయోదశి నాడు శనైశ్వర స్వామి వారి తైలాభిషేకం చేసి నువ్వులు దానం చేసుకోవడం వల్ల కూడాను ఈ ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతకపరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.